రాష్ట్రంలోని పట్టణాలకు పాకిన ఫ్లెక్సీల వార్. మోడీ వ్యతిరేక ప్రచారంపై బీజేపీ ఫైర్. జిల్లాల్లో బీజేపీ జాతీయ నాయకుల పర్యటన. టీఆర్ఎస్ కుటుంబ పాలన సాగనంపాలని పిలుపు. వీఆర్ఏలు రెసిడెంట్ డాక్టర్ల ఆందోళనలు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. గౌరెల్లి నిర్వాసితులకు రిమాండ్ పొడిగింపు. ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్న బాధితులు. రైతులను ముంచిన నకిలీ విత్తన కంపెనీ. 2000 ఎకరాల్లో మొలకెత్తని సోయా సీడ్స్. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్లో మొదలైన ఫ్లెక్సీ వార్ ఇప్పుడు ఓరుగల్లుకు విస్తరించింది. ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ నేతలు హనుమకొండ అదాలత్ జంక్షన్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న బీజేవైఎం నేతలు టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. తమను రెచ్చగొట్టేలా రాజకీయాలు చేస్తే ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. జూలై 2-3 తారీఖున తెలంగాణలోని హైదరాబాదు వేదికగా 2 రోజులు కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో భాగంగా జూలై 3వ తారీఖున సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో సాయంత్రం వేళ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ పరిమాణాన్ని తట్టుకోలేని టీఆర్ఎస్ నాయకులు ఈరోజు నక్కలగుట్టలోని మెయిన్ రోడ్డు మీద మోడీ గారికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గమనించిన బీజేవైఎం హనుమకొండ శాఖ నాయకులము మేము వచ్చి వాటిని వెంటనే తొలగించి మోడీ గారి చిత్రపటానికి మేము పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. ఇది కేవలము మోడీ గారి పాలనను ఓర్వలేక మోడీ గారి మీద అక్కసుతో ఇది కేసీఆర్ తొత్తులు చేస్తున్న హేయమైన చర్యగా మేము పరిగణిస్తున్నాం. మంచిర్యాల జిల్లా మందమరిలోనూ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా సాలు మోడీ, సంపకు మోడీ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు టీఆర్ఎస్ నేతలు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు వాటిని తొలగించారు. హైదరాబాద్కు ప్రధాని మోడీ వస్తున్నారని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారన్నారు. మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టడం సిగ్గుచేటని చెప్పారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశాలకు మరి ప్రధానమంత్రితో పాటు 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యావత్ భారతదేశం జాతీయ పార్టీ మరి రాష్ట్ర పార్టీ అందరూ అతిపెద్ద బహిరంగ సభను నిర్వహించే క్రమంలో ఈరోజు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి భయపడి ప్రధాని నరేంద్ర మోదీ గారిని అవమానపరిచే విధంగా ఫ్లెక్సీలు పెట్టడం, దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మందమరి మండల శాఖ తరఫున ఈరోజు మందమరి పట్టణంలో కట్టినటువంటి మరి ఫ్లెక్సీలను మరి తొలగించడం జరిగింది. మంచిర్యాలలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదంగా మారింది. బీజేపీ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఐబీ చౌరస్తాలో ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి యాడ్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నారు బీజేపీ నేతలు. అయితే వీరికంటే ముందే టీఆర్ఎస్ ఆ ప్రాంతంలో ఫ్లెక్సీలు పెట్టింది. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు యాడ్ ఏజెన్సీ వీటిని తొలగించారు. మున్సిపాలిటీతో తమకు ఒప్పందం ఉందని టీఆర్ఎస్ నేతలు రాత్రికి రాత్రి ఫ్లెక్సీలో పెట్టారన్నారు యాడ్ ఏజెన్సీ నిర్వాహకులు. బీజేపీతో 3 రోజుల అగ్రిమెంట్ ప్రకారం మోడీతో పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మరో రాకెట్ ప్రయోగం జరుగుతోంది. ఈ రాకెట్తో సింగపూర్కు చెందిన డిఎస్ఈఓ 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూప్ 1 ఉపగ్రహాలను పంపించనున్నారు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఇస్రో ఇప్పటి వరకు వాణిజ్యపరంగా పిఎస్ఎల్వి రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. Plus 5 seconds. Top normal. P1 tracking. P3 tracking. P2 tracking. PSLV C53 performance normal. सफलतापूर्ण उत्थापन अभी हमने देखा.
गर्जना करता हुआ PSLV C53 आकाश में। आप देख सकते हैं कितना साफ नज़ारा है, बहुत ही रोमांच भरा नज़ारा। That's a marvelous lift-off, and the PS1 performance is according to the expectations for this mission. First stage performance normal. प्रथम चरण का निष्पादन सामान्य। Sharwan is in main auto. Sharp is in main auto. अपनी उद्दिष्ट कक्षा की ओर बढ़ता हुआ PSLV C53। Thrust developed during the firing of first stage is 4,800 kilonewtons. Auto tracking SCVT1. यह चरण प्रथम चरण है जो First कि stage performance normal. 8.2 सेकेंड तक चलेगा। इस दौरान इस चरण में 4,846 किलोन्यूटन का प्रणोद उत्पन्न होता है और वह प्रमोचन यान को 50 किलोमीटर की दूरी प्रदान करता है। It is 1 minute 45 seconds from launch, and the altitude attained is 49 kilometers. At 51 First stage kilometers, separated. Second stage engine started. Closed loop guidance initiated. Plus 2 minutes. प्रथम चरण पृथक कर दिया गया है यान से तथा द्वितीय चरण का प्रज्वलन शुरू हो चुका है। Second stage performance normal. you can see the flight events on your TV screens. The recent one has been the initiation of closed loop guidance, and PS2 currently operating. जी It is- हाँ, It is द्वितीय 2.5 minutes from the launch. द्वितीय चरण 150 सेकंड का होगा। Second इस stage दौरान performance यह 800 normal. किलो न्यूटन का प्रणोद उत्पन्न कर यान को 174 किलोमीटर की ऊंचाई प्रदान करेगा। इस चरण के दौरान दो मुख्य घटनाएं हो रही हैं। Payload bearing separated. अभी अभी आपने देखा ऊष्मा कवच पृथक हो चुका है यान से तथा यान क्लोज लूप गाइडेंस के अंतर्गत है। अब इसका अर्थ है अब जायरोस्कोप और एक्सेलरोमीटर की मदद से अपनी दिशा निर्धारण कर रहा है। घने वातावरण से बाहर जाने की वजह से Second stage अब performance ऊष्मा कवच की normal. जरूरत नहीं है, इसलिए उसे पृथक कर दिया गया है। तृतीय चरण का निष्पादन पूरी तरह सामान्य। तृतीय चरण के अंत तक यान की गति 7.259 किलोमीटर प्रति सेकंड होगी। Third stage performance normal. The total burn time for HPS-3 is 132 seconds. Plus 6 minutes. In this duration, it will add 60 kilometers to the altitude. अब कुछ ही क्षणों में PS3 Third stage बर्नआउट हो action जाएगा। completed. जी हाँ, प्रज्वलन समाप्त हो चुका है HPS3 का। Vehicle in combined hosting phase. अब यह कंबाइंड कोस्टिंग फेज पर है जिसे हम PS3 PS4 कोस्टिंग फेज कहते हैं। यह फेज 200 सेकंड तक चलेगा। तत्पश्चात PS3 को पृथक कर दिया जाएगा। Plus 7 minutes. अब हम 420 Vehicle सेकंड की दूरी performance पर आ is चुके हैं। normal.
सापेक्ष गति 7.2 किलोमीटर प्रति सेकंड तथा ऊंचाई है 270 किलोमीटर। Now, though the third stage has completed its action, it continues to coast along with the fourth stage and the spacecraft. It will do so for the next 200 seconds, during which time there is 129 kilometers gain in the altitude. The coast phase exists while the rocket is 1000 to 2370 kilometers downrange from the launch port. Vehicle performance normal. Port Blair and Brunei stations tracking presently. Plus 8 minutes. यान के सभी तंत्र सामान्य काम करते हुए अपने उद्दिष्ट दिशा को पूरी तरह अनुसरण करता हुआ PSLV C-53 Vehicle performance normal. There is no thrust being developed presently, but the launch vehicle continues to be controlled. जी हाँ, इस दौरान Plus 9 minutes. हमारे ग्राउंड स्टेशंस जैसे शार्प, पोर्ट ब्लेयर, ब्रूने बैक ग्राउंड स्टेशंस में से वर्तमान में ब्रूने तथा बेयाक ग्राउंड स्टेशन यान के आंकड़े हम तक पहुंचा रहे हैं। अब कुछ ही क्षणों में हम देखेंगे PS3 स्टेज का पृथकीकरण। Third stage separated. There is a confirmation from the range operations director that the third stage has been separated, Vehicle but performance normal. the fourth stage and spacecraft are following their intended trajectory very closely. PS4 is yet to be ignited. रेंज ऑपरेशन डायरेक्टर अपनी नज़र इसमें बनाए रखते हैं और उन्होंने घोषणा की है PS3 को पृथक कर दिया गया है तथा यान अपने सुनिश्चित पथ पर बढ़ता हुआ अब यह PS4 कोस्टिंग फेज में है। यह फेज करीब 304.6 सेकंड्स तक चलेगा। उसके पश्चात PS4 इंजन को इग्नाइट किया जाएगा। Plus 11 minutes. PSLV का चतुर्थ चरण PS4 व अंतिम चरण है जो कि तरल नोदक पर आधारित चरण है। इसका प्रज्वलन काल 132.6 सेकंड का होगा और यह कुल 14.66 किलो न्यूटन का प्रणोद उत्पन्न कर उपग्रह को उनकी उद्दिष्ट कक्षा में स्थापित करेगा। इन उपग्रहों में सर्वप्रथम DSEO उपग्रह को अंतक्षेपित किया जाएगा। Vehicle performance इसके normal. पश्चात क्रमशः DLA, न्यूसार तथा स्कूप 1 को अंतक्षेपित किया जाएगा। For this mission, the PS4 will function as Plus PSLV orbital experimental module, or the POEM activity,
which performs in-orbit scientific experiments using the spent PS4 stage as an orbital platform. This is the first time that PS4 stage would orbit the Earth as a stabilized platform. Attitude stabilization is achieved using a dedicated navigation, guidance and control system. POEM derives the power from the solar panels mounted around the PS4 Vehicle tank performance normal. and a lithium-ion battery. It navigates using 4 sun sensors, a magnetometer, gyro and NAVIC. POEM carries 6 payloads, including 2 from Indian space startups Messrs Digantara and Messrs Dhruva Space, enabled through InSpace and NSIL. plus 13 minutes. తాను బీజేపీలో చేరబోతున్నట్లు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. అన్ని పార్టీలతో చర్చలు జరిపాక చివరకు బీజేపీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నానన్నారు. యాంటీ కేసీఆర్ ఓటు బీజేపీకే పడుతుందని అన్నారు. టీఆర్ఎస్ దోపిడీ ఎక్కువైందని, కేసీఆర్ పతనం మొదలైందని కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ దివాలా తీసే పార్టీ అని అన్నారు. నిన్న మొన్న ఎంతోమంది బీజేపీ నాయకులు రాష్ట్రంలో బీజేపీ ఇన్ఛార్జ్ తోటి నేను చర్చించాను, మాట్లాడినాం. అట్లనే ఇంతకుముందు ఢిల్లీలో కూడా ఎంతోమంది బీజేపీ నాయకులతోటి చర్చలు జరిగినాయి. కానీ నేను ఈ చర్చలు నిన్న మొన్న కాదు, 2 ఏళ్ల నడుస్తున్నాయి. కేవలం బీజేపీ నాయకులతో కాదు, బీజేపీ లీడర్షిప్ స్టేట్ అండ్ నేషనల్ లీడర్షిప్ తోటి కాదు, కాంగ్రెస్ నేషనల్ అండ్ స్టేట్ లీడర్షిప్ తోటి నా చర్చలు జరుగుతున్నాయి. అదే కాక ఎంతోమంది తెలంగాణ నాయకులు, తెలంగాణ కొరకు పోరాడిన నాయకులు, తెలంగాణ ఉద్యమం పాల్గొన్న నాయకులు, ప్రొఫెసర్ కోదండరామ్ గారితో, కృష్ణ మాదిగ గారితో, తర్వాత తీర్మాన్ మల్లన్న గారితో, తర్వాత చెరుకు సుధాకర్ గారితో, ఎంతోమందితోటి నేను 2 ఏళ్ళు చర్చిస్తున్నా. తెలంగాణ కొరకు ఏది మంచిదని ఎన్నో విధానానికి ఆలోచించిన, చర్చలు చేసిన. దాని తర్వాత ప్రస్తుత పరిస్థితిలో నాకు ఏం నమ్మకం వచ్చిందంటే, ఇక్కడ నియంత్రణ పాలన, కుటుంబ పాలనను తీసేసి ఒక ప్రజాస్వామ్యమైన తెలంగాణ వస్తందుకు ఓన్లీ బీజేపీ తోటే అది సాధ్యమవుతుందని నాకు నమ్మకం వచ్చింది. బీజేపీకి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది. ఇంకోటి అది ఒక డిసిప్లిన్డ్ పార్టీ. బీజేపీ పార్టీకి మొత్తం సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ కూడా బలమవుతుంది. కానీ ఇక్కడున్న కార్యకర్తలు బీజేపీ తోటి ఎంత బలంగా అటాచ్ ఉన్నారో అది కాంగ్రెస్ పార్టీలా, టీఆర్ఎస్ పార్టీలా లేదు అటాచ్మెంట్. అందుకే ఈరోజు నిర్ణయం తీసుకుని ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నమ్మకం వచ్చింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కొట్టగలగదు కేసీఆర్ను, ఓన్లీ బీజేపీ కొట్టగలుగుతుంది. ఇప్పుడు మనకు స్ట్రాంగ్ లీడర్ కావాలంటే మోడీ గారనే నమ్మకం వచ్చింది. పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపాలన్నారు ఎమ్మెల్యే సీతక్క. పోడు భూములకు ప్రభుత్వం పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా మంగపేట అటవీ శాఖ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు సీతక్క. పోడు భూముల్లో ప్లాంటేషన్ సరికాదన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని రేంజ్ అధికారి షకీల్ పాషాకు వినతి పత్రం ఇచ్చారు సీతక్క. అసలు అక్కడ అడిగి ఒక చెట్టు ఉండదు, ఒక చెట్టు పోదు, రోడ్ వద్దంటారు. అరే మాల్రాడు దున్నుకునే భూమే. ఒక దిక్కేమో గవర్నమెంట్ ఏమో గతంలో మరి సబ్సిడీ కింద ట్రాక్టర్లు ఇస్తాను, దున్నుకోండి, ఆధునిక యంత్రాలు ఇస్తాం, వ్యవసాయం చేయండి అని గందరగోళమైనటువంటి నిర్ణయాలను చూస్తుంటే ఇబ్బంది అనిపిస్తుంది. భూముల కోసం ఒకప్పుడు కేసుల పాలైన ఇదే జనం, ఒకప్పుడు జైళ్ల పాలైన ఇదే జనం. భూముల కోసం అనేక పోరాటాలు జరిగినాయి. పోరాటాల్లో అనేక మంది చనిపోయినటువంటి చరిత్ర కూడా ఉంది భూమి పోరాటాలలో. కాబట్టి భూములను కాపాడుకోవడం కోసం ఎంతటికైనా మేము తెగిస్తాం. కానీ కాళ్ళ కింద భూమిని కదిలిపోనీయమని కూడా, ఆక్రమించుకోనీయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రాష్ట్రానికి వస్తున్న ఆ పార్టీ నేషనల్ లీడర్లు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. సూర్యాపేటకు వెళ్లిన కేంద్ర మంత్రి వీకే సింగ్ కు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. బీజేపీ జాతీయ నేతలు హైదరాబాద్ వస్తుంటే సీఎం కేసీఆర్ అండ్ టీం భయపడుతోందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తామని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. कहना था कि हम लोगों के बीच में बहुत स्पष्ट बताते हैं, भारतीय जनता पार्टी सर्वस्पर्शी है, समाज के हर वर्ग के साथ काम करती है. हमारे जितने कार्यकर्ता हैं सब समाज के हैं,
हम उनको पद भी उसी हिसाब से देते हैं। हमारी योजनाएं सब सर्वस्पर्शी है, बिना भेदभाव के। हमारे यहाँ किसी चीज का कोई भेदभाव नहीं है। बहुत से लोग हमारे बारे में उल्टा सीधा बोलते हैं, लेकिन हमारा कोई भी आप योजना केंद्र का उठाकर आप देखेंगे, किसी भी योजना के अंदर आपको भेदभाव नहीं मिलेगा, ना धर्म का मिलेगा ना जाति का मिलेगा। तेलंगाना स्टेट हैज गॉन थ्रू मेनी थिंग्स। जब टीआरएस का सरकार आया था तो उन्होंने प्रॉमिस किया था, लेकिन अगर आप उसका पूरा विश्लेषण करेंगे तो आप देखेंगे कहीं ना कहीं उसके अंदर बहुत कमी है। और इसलिए हम अपने पार्टी के कार्यकर्ताओं के साथ बातचीत करने आए हैं कि कैसे हम जनता का पूरा विश्लेषण करेंगे तो आप देखेंगे कहीं ना कहीं उसके अंदर बहुत कमी है। ప్రజా ఆకాంక్షల మేరకు ఏర్పడిన తెలంగాణ కుటుంబ పాలనలో బందీ అయిందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు లతా హుస్సేండి. టీఆర్ఎస్ అరాచక పాలనలో భూ ఇసుక మాఫియాలు రెచ్చిపోతున్నాయని మహబూబాబాద్లో ఆరోపించారు. రాష్ట్రంలో తప్పకుండా బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. देश में संपर्क अभियान का कार्यक्रम चल रहा है। उस संपर्क अभियान के कार्यक्रम में प्रत्येक प्रदेश में स्थानीय हमारे जितने भी सहयोगी जन हैं उनको मुख्यालय से लेकर पोलिंग बूथ तक एक कार्य योजना के तहत सबका विजिट का कार्यक्रम रखा गया। भारतीय जनता पार्टी की रीति नीति के बारे में सबसे चर्चा करके बातचीत करके उन योजनाओं को, केंद्र सरकार की हमारी जो योजना है 8 साल में माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में जिस तरह से देश प्रगति के पथ पर आगे बढ़ रहा है, करप्शन ये विषय भी मेरे समक्ष आया। वो सेंड माफिया, भू माफिया, अन्य सारे करप्शन कैसे उनके नेतृत्व में, उनके आधिपत्य में किस तरह से यहाँ पे प्रशासनिक अमला पूरी तरह से ढीला है और एक दबाव। సిద్దిపేట జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు రిమాండ్ను మరో 14 రోజులు పొడిగించింది హుస్నాబాద్ కోర్ట్. దీంతో బద్దం శంకర్ రెడ్డి, అంగేటి తిరుపతి రెడ్డి, రాగి శ్రీనివాస్ యాదవ్, సుక్రు నాయక్ను మళ్లీ జైలుకు తరలించారు. విచారణ సందర్భంగా వీరిని కరుడుగట్టిన దొంగలు ఉగ్రవాదులకు వేసినట్టు బేడీలు, సంకెళ్లు వేసి పోలీసులు తీసుకురావడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసుల వైఖరిని గ్రామస్తులు తప్పుబట్టారు. న్యాయమైన హక్కుల కోసం పోరాడితే బేడీలు, సంకెళ్లు వేయడమేంటని ప్రశ్నించారు. నిర్వాసితులకు అక్రమ కేసులు పెట్టి వాళ్ళని బేడీలు వేసుకొచ్చి కోర్టులో హాజరుపరచుడు ఇది అంత సమంజసం కానటువంటి విషయం. ఎవడైతే తప్పు చేసిండో వాడిని శిక్షించు, నేను కాదంటలేము. కానీ మేము భూములు ఇవ్వాలి, జాగలు ఇవ్వాలి, ఇండ్లు ఇవ్వాలి, మా సంబంధాలు అన్నిటినీ కోల్పోతున్నాం. వ్యతిరేకం అన్నామా? ఎప్పుడన్నా ఏదన్నా ప్రాజెక్టు వ్యతిరేకం అన్నామా? 2006-7 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడాను ప్రాజెక్టుకు వ్యతిరేకం అనలే. ప్రాజెక్టు వ్యతిరేకం ఎప్పుడు కావు. హిందువులను అభివృద్ధి పరచొద్దని కాదు, ప్రజాస్వామ్య విలువలతోటి కూడుకున్నటువంటి విషయం ఏదైతున్నదో, కావాల్సింది ఏదైతే వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాల్సింది ఏదైతున్నదో దాన్ని ఇవ్వండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.